మన ఈవినింగ్ వర్కౌట్ కోసం అయితే ఇంకా జిమ్కి అయితే వచ్చేసినాము. కానీ మెట్లు ఎక్కుంటూ పోతున్నా 3 ఫ్లోర్స్. ఎందుకంటారా, మా జిమ్లో ఎందుకో కొన్ని రోజుల నుంచి తెలియదు కానీ లిఫ్ట్ మాత్రం సరిగ్గా అసలు పనే చేయట్లేదు. వార్మప్ చేసుకుని ఇంక వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఫస్ట్ వర్కౌట్ అయితే మాత్రం 100 స్కిప్పింగ్స్ అనమాట. సో 100 స్కిప్పింగ్స్ చేసి 10 పుషప్స్ కొట్టేది, మళ్ళీ 100 స్కిప్పింగ్ చేసేది, 10 స్క్వాట్స్ కొట్టేది, మళ్ళీ 100 స్కిప్పింగ్ చేసేది, 10 బర్పీస్ కొట్టేది. అట్లా టోటల్ 10 సెట్స్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మన ఫస్ట్ వర్కౌట్ని అయితే ప్లాన్ చేసినాం. ఈరోజు ఓన్లీ కంప్లీట్ కార్డియోనే ఉంటుంది అనమాట. మంచిగా స్కిప్పింగ్, పుషప్స్, స్క్వాట్స్ అయితే 10 సెట్స్ చేసినాం. దాని తర్వాత మంచిగా కొన్ని పుల్అప్స్, కొన్ని చిన్నప్స్ అయితే తీసినాం. 30 పుల్అప్స్, 30 చిన్నప్స్ తీసినాం. 3 సెట్స్గా డివైడ్ చేసుకొని. సో ఇప్పుడైతే ఇన్సేపు వాయిస్ ఓవర్ వీడియో రికార్డ్ చేసినాం. ఎందుకంటే మా జిమ్లో పాటలు పెట్టారు. ఇప్పుడైతే పాటలు అప్ చేసినా కాబట్టి మంచిగా మైక్ పెట్టుకొని లాంగ్ వీడియో రికార్డ్ చేద్దాం. మనతో పాటు మన గణేష్ కూడా ఉన్నాడు. సో ఇంకైతే మంచిగా ఈరోజు మనం ఓన్లీ ఇప్పుడు ఏం డిసైడ్ అయినామంటే 3 days జిమ్ స్ట్రెంథనింగ్, దాని తర్వాత 3 days బాక్సింగ్ వర్కౌట్స్. మండే నుంచి రెగ్యులర్గా మార్నింగ్ టైం కూడా బాక్సింగ్ ట్రైనింగ్ వస్తుంది, దాని తర్వాత ఈవినింగ్ జిమ్ వస్తుంది. సో స్టే ట్యూన్, రెడీగా ఉండండి. ఇప్పుడైతే మనం కొన్ని బాక్సింగ్ వర్కౌట్స్ చేద్దాం. మీరు కూడా ఇవి చూసి మీరు కూడా మీ డైలీ లైఫ్లో అప్లై చేసుకోండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫుట్ వర్క్ డ్రిల్స్. టైం పెట్టి నార్మల్ స్పీడ్, ఎంత స్పీడ్ వీలైతే అంత స్పీడ్, ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్. గార్డ్ పొజిషన్ పెట్టుకో, దాని పైన పెట్టరా కాలు, ఇట్లా రా. నేను అంతే ఇట్లా కాదు, పైన పెట్టు. ఇంకా గార్డ్ పొజిషన్ ఉండాల. చెయ్యి. స్పీడ్, ఎంత స్పీడ్ వీలైతే అంత స్పీడ్. 120 లెక్క పెట్టుకో. 120 స్టెప్స్ రావాలి స్పీడ్. సేపు అయితే మనం ఓన్లీ ఫుట్ వర్క్ విత్ గార్డ్ పొజిషన్ చేసినాం. ఇప్పుడు విత్ పంచెస్ అండ్ ఫుట్ వర్క్ రెండు చేస్తాం. ఇంకో సైడ్ మొత్తం అయితే 60 పంచెస్ విత్ ఫుట్ వర్క్ అట్లా 3 సెట్స్ చేస్తాను. కంప్లీట్ నువ్వే చేసాను, నేను చేయను. నా కాలు బలేదు, నేను చేయను. అడి తీసుకో, ఇట్లా పట్టుకో. స్క్వాడ్ పొజిషన్ కదా, స్క్వాడ్స్ కొట్టు, లేస్తా అని మళ్ళీ కూర్చో. అది 10 కొట్టు. స్పీడ్కి రావాలి బాగా, నీకు ఎక్స్ప్లోజన్ వేసి కావాలన్నా బాగా. అది 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 నేను కూడా అయితే ఎక్సర్సైజ్ చేద్దామంటే నాకు నీ ఇంజరీ ఉంది కదా, అందుకు నేను చేయలేకపోతాను. సో నేనైతే స్క్వాట్స్ కొట్టి చేయలేను, ఎందుకంటే స్క్వాట్స్ కొట్టి లేచి అంటే నీ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి. పడుకో. ఎక్సర్సైజ్ చేయడం వల్ల దగ్గర నీకు పంచుకోవాలనే బాగుంటుంది స్పీడ్. ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకోరా. పట్టుకో. ఇట్లా స్క్వాట్ కొట్టినావు కదా, సేమ్ అదే పొజిషన్. ఇట్లా పట్టుకొని స్క్వాట్స్ కొట్టి ఎంత పైకి వెళ్తే అంత పైకి ఎగురు. 10 స్క్వాట్ కొట్టి లేదా పైకి. ఎక్స్ప్లోజినెస్ అది. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లెగ్లో మనకి ఎక్స్ప్లోజినెస్ అయితే వస్తుంది. పంచబార్ కొట్టినప్పుడు బాగుంటుంది. పోయింది. నాకైతే నీ ఇంజురీ ఉంది కాబట్టి నేను వెరీ లిమిటెడ్గా చేస్తాను. కొట్టు.
ఇప్పుడు నేను చేయబోయేది అయితే మన లాస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. సో దీనికి అయితే మనం జంపింగ్ కూడా యాడ్ చేయాలి. మీకు తెలుసు నాకు నేను జంపింగ్ యాడ్ చేయను. సో ఓన్లీ పట్టుకుంటా, స్క్వాట్ చేస్తా, పైకి చెప్తా. సో ఒకసారి చేసి చూపిస్తాను, మీరు కూడా యాడ్ చేయండి. సో ఎట్లా చేయాలి ఇప్పుడు వీడు చేసి చూపిస్తాడు. మీరు జంపింగ్ కూడా యాడ్ చేసుకోండి, అప్పుడే ఎక్స్ప్లోజినెస్ వస్తుంది అట్లా. సో ఈ విధంగా ఫస్ట్ జంప్ చేసి దాని తర్వాత హ్యాండ్ రైస్ చేయాలి. దీనివల్ల మనకి నీ స్ట్రెంత్, ఎక్స్ప్లోజినెస్, షోల్డర్ స్ట్రెంత్ అన్నీ బిల్డ్ అవుతాయి. మనం యాక్టివ్ గార్డ్ పొజిషన్లో ఎక్కువసేపు నీకు కానీ మనకి షోల్డర్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. సో ఇంక ఇప్పుడైతే మనం చేసే కార్డియో ఎక్సర్సైజ్, స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఒక లాస్ట్ 15 minutes ఉంది. ఈ 15 minutes మనం పంచింగ్ వే వర్కౌట్ చేసి మన వర్కౌట్ని అయితే ఎంజాయ్ చేద్దాం. ఇంతటితో మన వర్కౌట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొత్త జిమ్కి ప్యాక్ అయింది. ఏం గణేష్, ఈరోజు నీ వర్కౌట్ ఎక్స్పీరియన్స్ చెప్పు. వెరీ హార్డ్, వెరీ ఎంజాయబుల్. అండ్ ఇప్పుడు మనం ఎందుకు ఇంత మంచిగా ట్రైన్ చేసినామంటే ఇంతకుముందు చెప్పినది మీకు వీడియో స్టార్టింగ్లోనే. సో వీక్లీ 3 days అయితే జిమ్ ఉంటుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే. ఇప్పుడు మనకి బ్యాక్, బైసెప్, చెస్ట్, ట్రైసెప్, షోల్డర్, లెగ్స్ ఎట్లుంటాయి అట్లా వీక్లీ 3 times అవి ట్రైన్ చేస్తాం స్ట్రెంథనింగ్ కోసం. దాని తర్వాత మనకి ఎండ్యూరెన్స్ అండ్ కార్డియో కోసం మండే నుంచి మార్నింగ్ టైం బాక్సింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మీకు ఆ వీడియోస్ కూడా వస్తాయి రెగ్యులర్గా. మన బాక్సింగ్ ట్రైనింగ్ బ్లాగ్స్ వస్తాయి, మన జిమ్ బ్లాగ్స్ వస్తాయి. ఇట్లా మనం జిమ్కి వచ్చి మంచిగా వెయిట్స్ ట్రైనింగ్ చేసి మన ఎక్స్ప్లోజినెస్ కానీ ఇవన్నీ బిల్డ్ చేసుకోనికి. సో ఇంకైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన గణేష్కి కూడా ఛానల్ అయితే ఉంది, ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో మన గణేష్ కూడా వీడియోస్ వస్తాడు. ఏం గణేష్ చేస్తా బ్రో, చేస్తాడు. అదనమాట ఇంకా మ్యాటర్. సో ఇంక మనకి నెక్స్ట్ మంత్ నుంచి అయితే మామూలు అయితే ఈ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పినారు. సో ఇంతవరకు డేట్ అయితే అనౌన్స్ లేదు, మేబీ నెక్స్ట్ మంత్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మంత్ అయితే మ్యాక్సిమం అయితే ఎవ్రీ ఇయర్ సీనియర్ స్టేట్ బాక్సింగ్ మ్యాచెస్ నవంబర్లో ఉంటాయి. మన అదృష్టం అంటే ఇప్పుడు నవంబర్లో ఉంటే మాత్రం మనకి ఇష్టం కంప్లీట్ చేస్తాం. మనకి నీ ఇంజరీ ఉన్న కూడా యాజ్ సూన్ యాజ్ మనకున్న అవైలబిలిటీని బట్టి మనం ద హార్డ్ ట్రైన్ చేసి ద బెస్ట్ ఇద్దాం. అండ్ ఒకవేళ ఈ మంత్ ఎగ్జామ్స్ మ్యాచెస్ ఉంటే మాత్రం ఆన్లైన్ చూద్దాం. నెక్స్ట్ టైం షూన్ మనం ప్రో బాక్సింగ్ కూడా స్టార్ట్ చేద్దాం, మేబీ నెక్స్ట్ ఇయర్. సో ఇంక ఈ రోజుకి వీడియో అయితే మళ్ళీ వెళ్దాం. బాయ్.